ముఖ్యంగా ఈ మధ్యన ఈ కోవిడ్ వచ్చి వెళ్ళాకే సార్, ఈ కోవిషీల్డ్ మీద జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. అదేంటంటే ఆ వ్యాక్సిన్ తీసుకుంటే కొన్ని రోజుల తర్వాత బ్లడ్ థిక్కెన్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలామంది భయపడుతున్నారు. అది కాకుండా ఆ కంపెనీ కూడా ఒక స్మాల్ చేంజెస్ ఉండొచ్చు అని స్టేట్మెంట్ ఇవ్వడంతో చిన్న ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. యాక్చువల్గా ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఉంటాయా లేకపోతే ఏంటన్నది ఒకసారి మా ఆడియన్స్ అందరికీ. అంటే బేసిక్గా ఎనీ వ్యాక్సిన్, మీరు ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోండి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 24-48 అవర్స్ మన దగ్గర వెళ్ళేటప్పుడు ఒక డోలో ట్యాబ్లెట్, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్లో ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే కొంత రియాక్షన్ అనేది బాడీలో ఉంటుంది, అది అవసరం. దానివల్లే మన ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. కొన్నిసార్లు ఆ రెస్పాన్స్ అనేది బాగా ఎగ్జాజరేటెడ్గా ఉండొచ్చు. అది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్కి దారితీస్తుందా లేదా అనేది జనరల్గా ఫస్ట్ 2 days to 2 weeks లోపల తెలిసిపోవాలి. మ్యాక్సిమం అంటే 1 month తర్వాత దాని ఎఫెక్ట్ ఉండదు. సో ఈ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టం దాని లోపల, ఇది మన రక్తనాళాల లోపల, అదేవిధంగా సైటోపీనియా అంటే బేసిక్గా ప్లేట్లెట్స్ అని ఉంటాయి. మనకి 3 రకాల కణాలు ఉంటాయి, ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ఈ ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్ని జనరేషను, డిస్ట్రక్షన్ రెండు తగ్గించేస్తున్నారు. డిస్ట్రక్షన్ పెంచుతుంది ఈ వ్యాక్సిన్ ఎఫెక్ట్. సో ఇవి రెండు వస్తాయి, అవి ఎక్స్పెక్టెడ్. యాక్చువల్ కోవిడ్ వల్ల ఇప్పుడు మీరు డెంగ్యూ ఫీవర్ తీసుకున్నారనుకోండి, అందరికీ తెలిసిందే ప్లేట్లెట్స్ పడిపోతాయి, ఎందుకంటే ప్లేట్లెట్స్ని డిస్ట్రక్ట్ చేస్తాయి. అది దాని జబ్బు ప్రభావం. అదేవిధంగా కోవిడ్ వల్ల కూడా థ్రాంబోసైటోపీనియా రావచ్చు, ఈ ఇంట్రావాస్కులర్ థ్రాంబోసిస్ రావచ్చు అనేది మొదట్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం కూడా అదే. సో ఆ రకంగా వ్యాక్సిన్ని కనెక్ట్ చేయగలమా ఈ థ్రాంబోసిస్కి కానీ, అంటే క్లాట్స్ ఫామ్ అవ్వడానికి కానీ, థ్రాంబోసైటోపీనియాకి కానీ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, డిసీజ్ వల్ల వచ్చిందా అనేది ఆ సెపరేట్ చేయడం లాస్ట్ 2 yearsగా అధ్యయనం జరుగుతూనే ఉంది, రీసెర్చ్. డైరెక్ట్గా వ్యాక్సిన్ కనెక్ట్ చేయొచ్చా, డైరెక్ట్గా డిసీజ్ కనెక్ట్ చేయొచ్చా అనేది ఇంత మటుకి సైంటిఫిక్గా, శాస్త్రపరంగా నిర్ధారణ చేసింది లేదు. కాకపోతే ఈ ఆస్ట్రాజెనికా వాళ్ళు, అది ఆక్స్ఫర్డ్లో జరిగిన రీసెర్చ్, దాన్ని వాళ్ళు తీసుకుని వ్యాక్సిన్ చేశారు. కాకపోతే అది ఫస్ట్ వ్యాక్సిన్ కూడా మన దేశంలో. కోవాక్స్ మన ఇండియా భారత్ బయోటెక్ వచ్చింది కొంచెం లేటర్. ఆ టైంలో చేసిన నంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ. సో డెఫినెట్గా కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. అని ఎలాగ దాన్ని కనెక్ట్ చేస్తాము అనేది ఒకటి చాలా. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని రోజుల తర్వాత ఉండొచ్చండి? అంటే జరిగి చాలా రోజులు అయింది కదా. ఆఫ్టర్ 30 days వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి, అసలు ఉండకపోవచ్చు కూడా. కానీ దాన్ని ఎవరు 100% సైంటిఫిక్గా ఇవాళ ఒక రీసెర్చ్ పేపర్గా తీసుకురాలేదు. అంటే మామూలు డాక్టర్ గారు, వ్యాక్సిన్ అంటే దానికి చాలా ప్రయోగాలు ఉంటాయి కదా. ఫస్ట్ జంతువుల మీద ప్రయోగించి, తర్వాత 1 by 1 మనుషుల మీద ఒక్కో స్టేజ్లో చేస్తారు. మనకు ఆల్ ఆఫ్ సడన్ కోవిడ్ రావటం వల్ల ఈ ప్రాసెస్ అంతా జరగకుండానే వ్యాక్సిన్స్ తయారు చేశారు కదండి, దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఆక్స్ఫర్డ్లో యానిమల్ ఎక్స్పెరిమెంట్ జరిగినాయి, బట్ షార్ట్ నెంబర్. మనం మన రొటీన్ వ్యవహారంలో లార్జ్ నంబర్స్ మీద చేసి ఆ తర్వాత జనరల్ పబ్లిక్ రిలీజ్ చేస్తారు. ఈ ప్రెషర్ వల్ల కొంత ఎర్లీగా, కొంత ఫాస్ట్గా ఈ వ్యాక్సిన్ మనుషుల్లోకి జనరల్ పబ్లిక్లో రావడం అనేది వాస్తవమే. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత మటుకు డైరెక్ట్గా వ్యాక్సిన్కి కనెక్ట్ చేస్తారా లేదా అనేది ఇట్ ఈజ్ స్టిల్ అధ్యయనంలోనే ఉంది, ఇంకా ఇట్స్ నాట్ ఫుల్లీ ప్రూవన్. ఆస్ట్రాజెనికా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, లండన్లో హైకోర్టులో యాక్సెప్ట్ చేశారు దాన్ని. కానీ రేర్ కండిషన్స్లో చెప్పారు, వారు క్వాలిఫై చేశారు దాన్ని. మనం పేషెంట్ హెల్త్ కండిషన్ బట్టి దాని రియాక్షన్ ఉండొచ్చు అంటారు. పేషెంట్ ఇమ్యూన్ రెస్పాన్స్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చి చనిపోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. అది అంతకుముందు జరుగుతుందా? నాకు తెలిసి అంతకుముందు కూడా ఉంది. ఇప్పుడు బికాజ్ మన మీడియా మాధ్యమం, ఎలక్ట్రానిక్ మాధ్యమం కానీ, యూట్యూబ్లు కానీ, ఇన్ఫర్మేషన్ ప్రాపగేషన్ అనేది సెకండ్స్లో నుంచి డేస్లో జరిగిపోతుంది. సో అది చాలా, దానివల్ల కూడా కొంత ప్రభావంగా మనకు తెలుస్తుందా, ప్రపంచంలో ఎక్కడ జరిగినా కానీ విదిన్ 24 hours మనకు తెలుస్తుంది అనేది. ఇది చాలా చాలా క్లిష్టమైన అంశం మనం మాట్లాడుకోవాలంటే. సైంటిఫిక్గా దీని అధ్యయనం కూడా చేయడం కూడా కొంత కష్టమే, ఎందుకంటే జబ్బు వల్ల వచ్చే ఇబ్బందులు, వ్యాక్సిన్ వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని కామన్గా ఉంటాయి. సో అందువల్ల ఇది ఈ ప్రశ్న జరుగుతూనే ఉంటుంది నా ఉద్దేశం. దీనివల్లే వచ్చిందని కన్ఫర్మ్గా చెప్పలేం, నిర్ధారణగా అయితే చెప్పలేము డెఫినెట్గా.
సో భయపడక్కర్లేదు అంటారు. అసలు భయపడాల్సిన పని ఏం లేదు. కాకపోతే ఇఫ్ ఇలాంటి రియాక్షన్ ఏదైనా వస్తుందని భయం ఉండేవాళ్ళు mRNA వ్యాక్సిన్ రెండో బూస్టర్ కింద తీసుకోవచ్చు. నాట్ నెసరీ ఈ వ్యాక్సిన్ మానేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు దానికి.